నేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. ఏంటిది? ప్రేమలేఖ. నాకు డ్రామా నీకు కాదు. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను. ఏ చర్చ్? చర్చ్ ఫాదర్ కాదు టిల్లు, నా ఫాదర్. నమస్తే సార్. చెప్పు. 10ంటికే వస్తానన్నారు. నేను 10కి రాను, మరి 11కే వస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? 11 జగననే కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది అధ్యక్ష. 11 జగననే కొట్టుకుంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు. మంచి పాయింట్. సరిపోయారు ఇద్దరు. అర్థమైంది. ఆవిడ తపన, ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి తెలిసిపోయిందా? బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు. పొరకలేస్తున్నటువంటి వయసు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. సిగ్గుండాలరా. చూడండి అక్కడ ఏముందో. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి. ఎల్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. బయటకు వచ్చేస్తే పట్టేసుకున్నారు కదా, భయం కదా. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు? ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇద్దరు కలిసి మోహన్ రెడ్డి ఏమో మాట్లాడకుండా గుడిసిపోయినట్లున్నాడు. జగన్ వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు మీ జీతం కట్ చేస్తారు, మీకు ఫస్ట్ తారీఖు రాదు 15వ తారీఖులోకి వస్తాయన్నారు. కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటారు. మాకు 9ంటికే జీతం పడింది మున్సిపల్ కార్పొరేషన్ కి. దీనికి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి మీకు జీతాలు రావు, మీకు 3 నెలలకు వస్తాయన్నారు. ఇందాక 9:30కే మాకు జీతం పడింది. అంటే అది మాకు సంతోషంగా ఉంది. ఇదే కొనసాగిద్దని మళ్ళీ 5 సంవత్సరాలకు దాటినాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము దేవుని కోరుకుంటున్నాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? ఇదేంట్రా ఇదే? మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఏ మొహమాటం ఏం లేదు. మొన్న ఒక 2 పడ్డా ఇక్కడ రైల్వే స్టేషన్. సాంప్రదాయాలకు భిన్నంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ కక్షలకి, రాజకీయ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? వర్గాల మీద దాడులు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వటం అన్నటువంటిది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇది దెబ్బ మీద దెబ్బ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.